హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం టోటల్గా పార్టీ వేర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. మనం ఫస్ట్ సారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. దానికి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లో బోర్డర్స్ ఇచ్చారనమాట. అంటే గోల్డ్ కలర్ రావడం వల్ల ఏంటంటే సారీ బాగా హైలైట్ అవుతుంది. బోర్డర్స్ చూసినట్లయితే కొంచెం డిజైనర్ బోర్డర్స్ యాడ్ చేశారు. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సారీకి గోల్డ్ కలర్తో ఒక కడ్డీ బోర్డర్ టైప్లో తీసుకున్నారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా చిన్న చిన్న లీవ్స్ వచ్చే విధంగా మనకి జరీతో క్రీపర్ పార్ట్ ఇచ్చారు. కింద మళ్ళీ అగైన్ గోల్డ్ కలర్తోనే చిన్న గోట్ వర్క్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రం పళ్ళు అనేది సపరేట్గా మనం వేరియేషన్ చూపించాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రెడ్ కలర్ రాసిల్క్ తీసుకుని దానిపైన మనకి పైతానీ స్టైల్లో ఉండే డిజైన్ మ్యాంగో డిజైన్ని ఓన్లీ గోల్డ్ కలర్తో థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. దానిపైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ కుందన్స్ని యాడ్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి శారీ మొత్తం ప్లెయిన్ ఇచ్చారు. లేదు అంటే మనం దీని మీద ఏమైనా ప్యాచెస్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఇక్కడ బోర్డర్లో రెడ్ కలర్ వచ్చింది కాబట్టి కుచ్చిళ్ళ పార్ట్లో అలాగే పళ్ళులో మాత్రమే మనం రెడ్ కలర్తో ఏమైనా ప్యాచెస్ డిజైన్ చేయించుకున్నట్లయితే లంగావని స్టైల్లో వేరియేషన్ అనేది కనిపిస్తుంది. టోటల్గా ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి మిడిల్ పార్ట్ దీనికి డిజైనర్ బ్లౌజ్ అనేది యాడ్ చేశారండి. మొత్తం కూడా రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ పార్ట్ చూస్తున్నాము. బ్యాక్ నెక్ పార్ట్ ఫ్రంట్ అంటే బ్లౌజ్ మొత్తం టోటల్గా మనకి రెడ్ కలరే వస్తుంది. దానిపైన కూడా మొత్తం క్రీపర్ పార్ట్ అలాగే మనకి మ్యాంగోస్ డిజైన్ ఏదైతే ఉందో ఈ టోటల్ డిజైన్ అంతా కూడా గోల్డ్ కలర్ యాడ్ చేశారనమాట. షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు, అలాగే గోల్డ్ కలర్తో చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. ఇది ఓన్లీ బ్యాక్ నెక్ పార్ట్, అలాగే టోటల్ ఫుల్ హ్యాండ్స్ మొత్తం కూడా మనకి డిజైన్ వస్తుంది. ఫ్రంట్ మొత్తం మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2400 రూపీస్కి అవైలబుల్ ఉంది. మన నెక్స్ట్ సారీ టోటల్ పార్టీ వేర్ సారీ అండి. 2.5 మీటర్స్ టోటల్గా మనకి వెల్వెట్ మెటీరియల్, దట్టు మనకి పర్పుల్ కలర్ తీసుకున్నారు. దానిపైన ఏంటంటే గోల్డ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ని చాలా దగ్గరగా హెవీగా ఉండే విధంగా డిజైన్ చేశారు. ప్లస్ దానిపైన మనకి గోల్డ్ కలర్ కుందన్స్ కూడా ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే హెవీ బోర్డర్స్, బిగ్ సైజ్ బోర్డర్స్ మనకి కొంచెం స్టైలిష్గా ఉండే విధంగా డార్క్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్కి మనకి గోల్డ్ కలర్తో బోర్డర్స్ ఇచ్చారు. పైన మనకి పర్పుల్ కలర్తో చిన్న గోట్ వర్క్ ఉంటుంది. దాని తర్వాత మనకి కడ్డీ స్టైల్లోనే ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చారు గోల్డ్ కలర్. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా మనకి జరీ వర్క్ అలాగే మొత్తం కూడా మనకి బీడ్స్ వర్క్ యాడ్ చేశారు. కింద వచ్చేసి మనకి లేస్ టైప్లో ఉన్నటువంటి ఒక చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్తో. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. కుచిళ్ళ పార్ట్ ఏదైతే ఉందో ఈ కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా మనకి హెవీగా కనిపించే విధంగా డిజైన్ అనేది వస్తుంది. క్రీమ్ కలర్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. ఫుల్ కాంట్రాస్ట్, అక్కడ మనకి పర్పుల్ కలర్లో డార్క్ వచ్చింది కదా. కుచిళ్ళ పార్ట్ చూసేసరికి మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు. క్రీమ్ కలర్ ఇచ్చేసి హెవీ వర్క్ చేశారండి. మొత్తం కూడా లైట్ పింక్ కలర్ కాంబినేషన్తో ఒక ఫ్లవర్, అలాగే పర్పుల్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ వచ్చే విధంగా ఇంకొక ఫ్లవర్, లోపల ఫిల్లింగ్ మొత్తం శారీ మొత్తం కూడా మనకి జరీతోనే ఉంటుంది. దానిపైన మనకి ఎక్స్ట్రాగా చిన్న చిన్న కుందన్స్ కూడా యాడ్ చేశారు. టోటల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. బోర్డర్లో కాకుండా అంటే 3 సైడ్స్ బోర్డర్ ఒకటే టైప్లో కాకుండా మనకి కుచిళ్ళ పార్ట్లో కొంచెం వేరియేషన్ చూపించారు. ఇక్కడ పర్పుల్ కలర్ చిన్న బోర్డర్ అనేది వెల్వెట్ మెటీరియల్తో యాడ్ చేశారనమాట. దీనికి కాంట్రాస్ట్గా ఉండే విధంగా మనకి టోటల్గా షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి 2 సైడ్స్ కూడా బోర్డర్ ఇస్తారు. అంటే నెక్ పార్ట్లో డిజైన్ చేసుకోవచ్చు, లేదు అంటే హ్యాండ్స్ పార్ట్లో వచ్చే విధంగా. శారీలో 3 సైడ్స్ కామన్గా ఏదైతే బోర్డర్ యాడ్ అయిందో అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. చాలా స్టైలిష్గా ఉంది. ఫుల్ పార్టీ వేర్ శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 9700 రూపీస్కి అవైలబుల్ ఉంది. మన నెక్స్ట్ శారీ కూడా ఫుల్ పార్టీ వేర్ శారీ. ఇది వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్, ప్యూర్ షిఫాన్ మెటీరియల్, హెవీ వర్క్ అనమాట. బ్రైడల్ కలెక్షన్ కూడా చెప్పొచ్చు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి పికాక్ బ్లూ కలర్, పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకుని దానిపైన టోటల్గా ఒక లైన్లో మ్యాంగో డిజైన్, ఇంకొక లైన్లో మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కింద అంతా కూడా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ మ్యాంగో డిజైన్, దాని చుట్టూ కూడా మనకి బీడ్స్ వర్క్ యాడ్ చేశారు. ఇది కొంచెం హెవీ బోర్డర్ కనిపించే విధంగా మొత్తం కూడా స్టోన్ వర్క్తో యాడ్ చేశారనమాట. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే శారీ మొత్తం చూసినట్లయితే షిఫాన్, ప్యూర్ షిఫాన్ మెటీరియల్, డార్క్ బ్యాక్గ్రౌండ్ కలర్ కాంబినేషన్ పైన మనకి చిన్నగా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. లాంగ్ నుంచి చూసినట్లయితే కనుక డ్రాప్ టైప్ డిజైన్ కనిపిస్తుంది. ఇక్కడ దగ్గర నుంచి చూసినట్లయితే కనుక మనకి సపరేట్గా లీవ్స్ కనిపించాయి.
కనిపించే విధంగా ఇచ్చారు. ప్రతి ఒక్క చిన్న బుటీకి కూడా చిన్న కుందన్ అనేది యాడ్ చేశారనమాట సిల్వర్ కలర్ కాంబినేషన్తో. 2.5 మీటర్స్ తర్వాత మనకి ఏంటంటే ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేశారు. కామన్గా మనకి ఏంటంటే కుచ్చులలో పైన మొత్తం మనకి వేస్ట్ పోతుంది, ఇంకా వెయిట్ ఎక్కువ అవుతుంది మనం పైన కూడా డిజైన్ చేయించినట్లయితే. సో అలా కాకుండా ఇదంతా ఏంటంటే ఓన్లీ హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేశారు. బ్యాక్గ్రౌండ్ డార్క్ అవ్వడం వల్ల ఏంటంటే దానిపైన వచ్చినటువంటి డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు. బ్యాక్ నెక్ పార్ట్ ఆల్రెడీ మనకి డిజైన్ చేశారు. శారీలో ఉన్నటువంటి బోర్డర్లోనే చిన్న బోర్డర్ తీసుకున్నారు. తర్వాత కింద ఉన్నటువంటి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ శారీలో మనకి సేమ్ వచ్చింది కదా, అదే డిజైన్ని మనకి రౌండ్ నెక్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ హ్యాండ్స్ కూడా మనకి 3 బుటీస్తో ఇట్లా డిజైన్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6850 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ కూడా మనకి షిఫాన్ మెటీరియల్తో డిజైన్ చేశారు. దీంట్లో బోర్డర్ చూసినట్లయితే మనకి అటు ఇటు గోట్ వర్క్ షిమ్మర్ మెటీరియల్తో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ కడ్డీ బోర్డర్ కాకుండా కొంచెం వేవ్స్ లాగా ఉండేటట్లు బోర్డర్ తీసుకుని దానిపైన ప్రతి ఒక్క వేవ్లో కూడా మనకి కుందన్స్ని డిజైన్ చేశారనమాట. అది కూడా మనకి వేవ్స్ లాగానే ఇచ్చారు కుందన్ డిజైనింగ్ కూడా. ఈ శారీకి హెవీగా 3 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. అలాగే ప్యూర్ షిఫాన్ మెటీరియల్ పైన ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లవర్ షేప్ కూడా చూసినట్లయితే లోపల మనకి మ్యాంగో డిజైన్ అటు ఇటు ఆపోజిట్ వర్షన్లో తీసుకుని పైన మొత్తం కూడా చిన్న చిన్న లీవ్స్ ఇచ్చారు. కింద కూడా మనకి లోటస్ ఫ్లవర్ టైప్లో మనకి ఒక చిన్న పెటల్స్ కూడా వచ్చాయి. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి చిన్న చిన్న పెటల్స్లో కూడా మనకి ఒక కుందన్ అనేది డిజైన్ చేశారు. అలాగే దీంట్లో ఇది మాత్రమే కాకుండా కింద బోర్డర్ అనేది ఇంకా హెవీ లుక్ కనిపించే విధంగా డిజైన్ చేశారు. గ్రీన్ కలర్ మీద హెవీ స్టోన్ వర్క్ అండ్ గోల్డ్ కలర్ జరీతో వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. మొత్తం కూడా మనకి కల్సం మోడల్లో డిజైన్ తీసుకుని ఎక్స్ట్రా బోర్డర్ లాగా స్కర్ట్ బోర్డర్ లాగా కనిపిస్తుంది. ప్రతి ఒక్క డిజైన్లో కూడా చిన్న చిన్న లీవ్స్, ప్రతి ఒక్క లీఫ్లో కూడా మనకి ఏంటంటే కుందన్ అనేది యాడ్ చేసేసరికి హెవీ వర్క్ మనకి జ్యువెలరీ టైప్లో మనకి వర్క్ కనిపిస్తుంది. ఈ బోర్డర్ అనేది ఎక్స్ట్రా బోర్డర్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఏంటంటే మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి గోల్డ్ కలర్ బ్లౌజ్ కూడా మనం వేసుకోవచ్చు. ఆల్రెడీ బ్యాక్ నెక్ పార్ట్ మొత్తం కూడా డిజైన్ చేశారు, హెవీగానే డిజైన్ చేశారు. బోర్డర్ సేమ్ బోర్డర్ వస్తుంది. మిగిలిన నెక్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న కుందన్స్ని డిజైన్ చేశారు. అలాగే హ్యాండ్స్ కూడా హెవీ హ్యాండ్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది, 4500 రూపీస్కి. మన నెక్స్ట్ శారీ రెడ్ కలర్, చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్లో టోటల్ మార్బుల్ షిఫాన్ శారీ. శారీలో బోర్డర్స్ చూసినట్లయితే మనకి 2 డిఫరెంట్ స్టైల్స్లో బోర్డర్ తీసుకున్నారు. పైన మొత్తం కూడా గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన స్నఫ్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ లుక్ మాత్రమే డిజైన్ చేశారు. తర్వాత ఇంకొక బోర్డర్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ తీసుకుని దానిపైన జరీతో థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. థ్రెడ్ వర్క్లో కూడా మ్యాంగోస్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ మ్యాంగోస్ డిజైన్ పైన కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి చిల్లీ రెడ్ కలర్ కాంబినేషన్ మార్బుల్ షిఫాన్ మెటీరియల్ పైన అక్కడక్కడ హైలైట్ అయ్యే విధంగా మనకి లీఫ్ వర్క్ తీసుకున్నారు. టోటల్గా మనకి చిన్న చిన్న కుందన్స్తో లీఫ్ వర్క్ ఇచ్చేసి దానిపైన కుందన్స్ని కూడా యాడ్ చేశారు, గోల్డ్ కలర్ కుందన్స్ని. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్ ప్లెయిన్ ఉండకుండా సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి ఓన్లీ అవుట్లైన్ లుక్ మాత్రమే కనిపించే విధంగా సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుంది. 2.5 మీటర్స్ మాత్రం టోటల్ శారీ అంతా ఉంటుంది. ఆ తర్వాత మనకి హాఫ్ పార్ట్ మాత్రమే కవర్ చేశారు. బోర్డర్స్ అనేది మాత్రం ఈ శారీకి 3 సైడ్స్ కూడా కామన్గా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కుచిళ్ళ పార్ట్లో మనకి హాఫ్ పార్ట్ మాత్రమే వచ్చారనమాట. ఇట్లా ఈ సారీ బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి. గోల్డ్ కలర్ ఎక్కువ మనకి డిజైన్ కనిపిస్తుంది కాబట్టి గోల్డ్ కలర్తో మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. లేదు అంటే కనుక సేమ్ మెటీరియల్కి మార్బుల్ షిఫాన్ మెటీరియల్కి గోల్డ్ కలర్తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు. హ్యాండ్స్ పార్ట్లో మాత్రం శారీలో 3 సైడ్స్ కామన్గా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 3900 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ మనకి కోటా మెటీరియల్లో బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ అండి. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అనేది సపరేట్గా 1 మీటర్, హాఫ్ మీటర్ అలా ఇవ్వకుండా ఓన్లీ బోర్డర్ స్టైల్లోనే తీసుకున్నారు. అది కూడా మనకి క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ కనిపించే విధంగా ఒక చిన్న బోర్డర్ని యాడ్ చేశారు. శారీ త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి బోర్డర్ ఏంటంటే చిన్న బోర్డర్ కడీ స్టైల్లోనే సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ మిక్స్ అయిన కలర్ కాంబినేషన్తో తీసుకున్నారనమాట. పైన ఓన్లీ చిన్న బోర్డర్ మాత్రమే ఇచ్చారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా షైనింగ్ ఉన్నటువంటి కోటా మెటీరియల్. దీంట్లో ఏంటంటే మొత్తం టోటల్ శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి దర్బార్ బోర్డర్ టైప్లోనే దాంట్లోనే హాఫ్ పార్ట్ కంటిన్యూ చేశారు, హెవీ బోర్డర్. దానిపైన మనకి ఎక్స్ట్రా డబుల్ బోర్డర్ కూడా క్రియేట్ చేశారు. ఈ డబుల్ బోర్డర్ అనేది మనకి శాప్ గ్రీన్ కలర్
కాంబినేషన్లో వచ్చి ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మనకి సిల్వర్ జరీతో ఉంటుంది. అలాగే ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ అనేది గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చి అవుట్లైన్ లుక్ అంతా నార్మల్గా ఏంటంటే డిజైనింగ్కి అంటే అవుట్లైన్ అనేది మనకి గోల్డ్ కలర్తో ఇచ్చి లోపల ఫిల్లింగ్ అంతా వేరే థ్రెడ్ కలర్ ఇస్తారు. దీనికి అలా కాకుండా జరీతో లోపల ఫిల్లింగ్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి రెడ్ కలర్ తీసుకున్నారు. ఈ లీఫ్ పార్ట్లో కూడా మనకి వేరియేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కూడా హాఫ్ పార్ట్ శాప్ గ్రీన్ కలర్, ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసరికి మనకి క్రీపర్ పార్ట్లో లోపల ఫిల్లింగ్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో జరీ కలర్, ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. మొత్తం ఈ సారీకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి డబల్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. లేదు అంటే గోల్డ్ కలర్ కానీ శాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ పార్ట్ ఇచ్చారు కాబట్టి అది కానీ మనం బ్లౌజ్ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు. యాజ్ యూజువల్గా పైన స్మాల్ బోర్డర్, కింద ఓన్లీ కడ్డీ బోర్డర్ బిగ్ సైజ్లో ఇచ్చారని చెప్పాను కదా, దర్బార్ బోర్డర్లోనే హాఫ్ పార్ట్ సేమ్ అదే బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది మనకి, ఓన్లీ 1900 రూపీస్కి. మన నెక్స్ట్ శారీ వచ్చేసి మన మెటీరియల్ మొత్తం కూడా జూట్ సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. పైనంతా కూడా ఆనియన్ పింక్ కలర్ అండ్ గ్రేప్ కలర్ మిక్స్ కలర్ ఉంటుంది. కింద పార్ట్ చూసినట్లయితే షేడెడ్ కాబట్టి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్, పైన డార్క్ కలర్, కింద వచ్చేసరికి క్రీమ్ కలర్ స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది ఈ శారీ మొత్తం కూడా. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. 2 సైడ్స్ కూడా షిమ్మర్ బోర్డర్ లైట్ చిన్నగా గోట్ వర్క్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకొక బోర్డర్ ఏదైతే ఉందో హెవీ గోల్డ్ కలర్ కాంబినేషన్ పైన వేవ్స్ డిజైన్ వచ్చింది. ఆ వేవ్స్ డిజైన్ పైన టోటల్గా మనకి మొత్తం కూడా కుందన్ వర్క్ అనేది ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ వర్క్ కంటిన్యూ అవుతుంది. అలాగే మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే చాలా హెవీగా కనిపిస్తుందండి. ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ పైన మనకి చిన్న చిన్న బుటీస్, ఈ కలర్ కాంబినేషన్ ఎక్కడైతే ఉందో టోటల్ శారీ ఎండ్ వరకు కూడా మనకి ఈ కలర్ వచ్చిన చోట కనిపించే పార్ట్ మొత్తం కూడా 2.5 మీటర్స్ ఈ చిన్న చిన్న బుటీస్ డిజైన్ చేశారనమాట. ఈ బుటీస్ కూడా మనకి మొత్తం ముద్దగా కాకుండా కొంచెం ఎంటీగా కనిపించే విధంగా స్టైలిష్గా ఉండే విధంగా ఇచ్చారు. జరీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, గోల్డ్ జరీ. దానిపైనంతా కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. టోటల్ పైన బాడీ పార్ట్, షోల్డర్ పార్ట్ పైన మొత్తం కూడా మనకి ఇదే కుందన్స్ కంటిన్యూ చేశారు చిన్న చిన్న బుటీస్తో. స్కర్ట్ బోర్డర్ ఏదైతే ఉందో క్రీమ్ కలర్ చేంజ్ అయిన ప్లేస్లో టోటల్గా హెవీగా కనిపించే విధంగా క్రీమ్ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్తో ప్లెయిన్ క్రీపర్ వర్క్ ఇచ్చేసి దానికి ఒక ఫ్లవర్ షేప్లో మనకి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ని యాడ్ చేశారు. ఈ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది మనకి ఏంటంటే కుందన్స్ కాబట్టి కొంచెం షైనింగ్ ఎక్కువ కనిపిస్తుంది. దట్టు మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు అంటే క్రీమ్ కలర్ పైన గోల్డ్ కలర్తో వచ్చేసరికి కొంచెం సైలెంట్ లుక్ అండ్ స్టైలిష్గా హెవీగా కూడా కనిపిస్తుంది. ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే మనకి పైన కంటిన్యూ చేశారండి. మిగిలిన పార్ట్ పైన అంతా కూడా ఎంటీగా ఉంటుంది. హాఫ్ పార్ట్ నుంచి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అనేది ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కింద మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఎక్కడైతే వచ్చిందో ఆ పార్ట్ మొత్తం కూడా మనకి హెవీ వర్క్ అనేది వచ్చింది. బ్లౌజ్ మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు. మనం దీంట్లో డార్క్ కలర్ ఆనియన్ పింక్ ఉంది కాబట్టి ఆనియన్ పింక్ సింగిల్ కలర్ కాంబినేషన్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. షేడెడ్లో ఏదైతే ఉందో సేమ్ మెటీరియల్ మనకి కంటిన్యూ చేశారు. పైన అంతా కూడా ఆనియన్ పింక్. ఈ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ పైన మనకి బ్యాక్ నెక్ పార్ట్ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా చిన్న చిన్న కుందన్స్ని యాడ్ చేశారనమాట, రౌండ్ నెక్ తీసుకుని. అలాగే కింద హ్యాండ్స్ పార్ట్ చూసినట్లయితే మనకి హెవీగా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 4750 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మొత్తం మనకి కోటా మెటీరియల్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ అంతా కూడా. కొన్ని శారీస్కి ఏంటంటే మనకి హెవీగా బాగా హైలైట్ అయ్యే విధంగా మనకి బోర్డర్స్ ఇస్తూ ఉంటారు. ఈ శారీకి అలా కాకుండా శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ తీసుకుని మనకి 3 లైన్స్ వచ్చే విధంగా డిజైన్ చేసి దాని మీద కూడా ఎంబోస్ లుక్ కనిపించే విధంగా మనకి కాటన్ థ్రెడ్ వర్క్తో లైన్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా కోటా మెటీరియల్ ఉంటుంది. ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఎల్లో కలర్ కాంబినేషన్ పైన మనకి మల్టీ కలర్ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా 2 కలర్స్ కాంబినేషన్తో గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. అలాగే లీఫ్ పార్ట్ కూడా లోపల ఫిల్లింగ్ అంతా శాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దాని మధ్యలో ఈనెలాగా క్రీమ్ కలర్ ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే టోటల్గా బ్లూ కలర్, అవుట్ లైన్ అంతా క్రీమ్ కలర్, లోపల మనకి పర్ల్ వర్క్ టైప్లో థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. శారీలో ఎక్కడా కూడా మనకి ఎక్కువ హెవీగా కనిపించే విధంగా హెవీ ఫిల్లింగ్ ఇవ్వకుండా మొత్తం లైన్స్ వైజ్గా కనిపించేటట్లే మనకి డిజైన్ అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే డీసెంట్ లుక్ కనిపిస్తుంది. ఇదే కలర్ కాంబినేషన్ మనకి హెవీగా 1 by 1 లైన్ కంటిన్యూ చేసినట్లయితే కనుక ఎక్కువ ముద్దగా కనిపిస్తుంది, గాడిగా కనిపించడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ అలా కాకుండా ఏంటంటే మనకి లైన్స్ వైజ్గా తెలిసే విధంగా మనకి సైలెంట్ లుక్ కనిపించే విధంగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇచ్చారు. చిల్ల పార్ట్లో మాత్రం ఓన్లీ స్కర్ట్ బోర్డర్ లుక్లో కనిపించే విధంగా సేమ్ డిజైన్ని కంటిన్యూ చేశారు మల్టీ కలర్ కాంబినేషన్లో. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలరే ఉంటుందండి. పైన రా సిల్క్ మెటీరియల్తో మనకి కింద బోర్డర్స్లో ఏదైతే మెటీరియల్ తీసుకున్నారో కలర్ కాంబినేషన్ అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. ప్లస్ మనకి సేమ్
సేమ్ బోర్డర్ ఇచ్చారనమాట ఈ సారీకి. ఎల్లో కలర్ సేమ్ అయిపోతుంది కాబట్టి మనం సారీలో పింక్ కలర్ ఉంది, అలాగే సాప్ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్తో మనం ఏదైనా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉండే విధంగా డిజైన్ చేయించుకోవచ్చు. లేదు ఇదే బ్లౌజ్కి అయితే కనుక ఆ కలర్ కాంబినేషన్తో మనం గోట్ వర్క్ ఏదైనా చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2240 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ సారీ వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ గ్రీన్ షేడ్లో ఉందండి. క్రేప్ షిఫాన్ మెటీరియల్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. అక్కడక్కడ కొన్ని లీవ్స్లో మాత్రం మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్లో కనిపించే విధంగా చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, క్రేప్ షిఫాన్ మెటీరియల్, సెల్ఫ్ డిజైనింగ్ అండ్ కుందన్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే బోర్డర్ మొత్తం కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో బోర్డర్ ఇచ్చారు. దానిపైన అంతా కూడా మనకి పర్ల్ వర్క్ అలాగే కుందన్ వర్క్ యాడ్ చేశారు. దాంట్లో మనకి అక్కడక్కడ థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది. లోపల ఫిల్లింగ్ అంతా కూడా ఇక్కడ లీవ్స్ పార్ట్ ఏదైతే కనిపిస్తుందో ఆ లీఫ్ పార్ట్లో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చేసి దాని అవుట్లైన్ అంతా కూడా బీడ్ వర్క్, పైన కట్ వర్క్ స్టైల్ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి 2-3 లైన్స్ చొప్పున మనకి మొత్తం సారీ అంతా కూడా పర్ల్ వర్క్తో యాడ్ చేశారు. సారీలో పళ్ళు వేరియేషన్ కనిపించే విధంగా ఎట్లయినా ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి ఈ డిజైన్ అనేది ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. దాంట్లో ఏంటంటే ఒక కార్నర్లో మాత్రమే తీసుకున్నారు, కొంగులో ఒక కార్నర్లో మాత్రమే సేమ్ కుందన్ వర్క్ అలాగే పర్ల్ వర్క్, తర్వాత లోపలంతా కూడా 2 కలర్స్ కాంబినేషన్తో ఉన్నటువంటి థ్రెడ్ వర్క్తో మనకి ఒక బుటీని యాడ్ చేశారనమాట. అంటే సపరేట్గా ప్యాచ్ వర్క్ కాకుండా శారీ పైన మనకి డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మిగిలిన పార్ట్ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. చాలా స్టైలిష్గా ఉంటుంది. డిజైనర్ బ్లౌజెస్ అనేవి సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ సపరేట్గా మనకి దొరుకుతున్నాయి కాబట్టి అవి ఏవైనా కూడా మనం ఈ శారీకి వేసుకోవచ్చు. దీంట్లో హ్యాండ్స్ పార్ట్ చూసినట్లయితే కనుక 2 సైడ్స్ హ్యాండ్స్కి కూడా మనకి కుందన్ వర్క్ అంటే కుందన్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ మనకి శారీలో ఏ డిజైన్ అయితే కంటిన్యూ అవుతుందో కట్ వర్క్ స్టైల్లో అదే డిజైన్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ పార్ట్, అలాగే 2 సైడ్స్ హ్యాండ్స్కి వచ్చే విధంగా ఇక్కడ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3900 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి జూట్ నెట్టెడ్ శారీ అండి. మొత్తం కూడా మనకి దర్బార్ బోర్డర్ స్టైల్ ఉంటుంది. జూట్ మెటీరియల్తో మనకి ఒక బోర్డర్ లాగానే క్రియేట్ చేశారనమాట హెవీగా. ఇంకా ఇక్కడ ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా మనకి జూట్ మెటీరియల్లోనే లైట్ అండ్ డార్క్ కలర్స్ కాంబినేషన్ కనిపించే విధంగా 2 వేరియేషన్స్తో మనకి ఒక కడీ స్టైల్లోనే అంటే పళ్ళు అనేది డిజైన్ చేశారు. ఈ శారీలో బోర్డర్ కూడా పైన మనకి సేమ్ అండి. పళ్ళులో ఏదైతే మెటీరియల్ యూస్ చేశారో, ఏ కలర్స్ కాంబినేషన్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్లోనే జూట్ నెట్టెడ్ మెటీరియల్ ఇది. దీంట్లోనే ఏంటంటే మనకి కింద బోర్డర్లో కొంచెం వేరియేషన్ చూపించారు. పైన బోర్డర్ మనకి స్మాల్ బోర్డర్ వచ్చింది కదా, సేమ్ పళ్ళులో ఏ మెటీరియల్ అయితే ఉంటుందో అదే మనకి కొంచెం బిగ్ సైజ్లో కింద బోర్డర్ యాడ్ చేసి దానిపైన మనకి జూట్ మెటీరియల్లో అలాగే నెట్టెడ్ మెటీరియల్లో టూ డిఫరెంట్ మెటీరియల్స్లో కూడా కనెక్ట్ అయ్యే విధంగా మనకి బంచెస్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి మ్యాటీ స్టిచ్ అంటారు కదా, సేమ్ అదే టైప్ ఆఫ్ స్టిచ్ ఉంటుంది. అవుట్లైన్ అంతా పర్పుల్ కలర్, లోపలంతా పింక్ కలర్, అవుట్లైన్ పర్పుల్ కలర్, లోపల అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్. ఈ లీవ్స్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్, బడ్స్లో కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్ చూపించి చాలా దగ్గరగా, మామూలుగా అయితే శారీలో గ్యాప్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తారు. ఈ శారీకి మాత్రం శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కుచ్చిళ్ళ పార్ట్లో అలాగే శారీ ఎండ్ వరకు కూడా మనకి దగ్గరగా ఈ మల్టీ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బంచెస్ ఇచ్చారు. బ్లౌజ్ మొత్తం కూడా మనకి పళ్ళు అలాగే బోర్డర్స్ ఏ మెటీరియల్ అయితే తీసుకున్నారో అదే మెటీరియల్తో ఆల్మోస్ట్ 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది మనం 2 బ్లౌజెస్ లాగా కూడా హ్యాండ్స్ పార్ట్ వేరే తీసుకున్నట్లయితే 2 బ్లౌజెస్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ గోట్ వర్క్ మాత్రమే ఇచ్చారండి, గోల్డ్ కలర్తో చిన్న గోట్ వర్క్ మాత్రమే ఉంది. ఇది సేమ్ కలర్ కాబట్టి వద్దు అనుకున్నట్లయితే, కాంట్రాస్ట్ అనుకున్నట్లయితే కనుక ఈ బంచెస్లో ఉన్నటువంటి మల్టీ కలర్ కాంబినేషన్లో కూడా మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. లేదు అంటే ఇదే కలర్ కాంబినేషన్లో గోట్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3000 రూపీస్కి అవైలబుల్ ఉంది. సీ బ్లూ కలర్ కాంబినేషన్లోనే షిమ్మర్ మిక్స్ ఉన్నటువంటి మెటీరియల్, షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బోర్డర్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా షిమ్మర్ బోర్డర్ యాడ్ చేసి లోపల ఇంతకుముందు మనం ఏదైతే బోర్డర్ చెప్పుకున్నామో వేరే సారీస్లో కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ బోర్డర్ అనేది ఇప్పుడు ఎక్కువగా మూవింగ్ ఉన్నటువంటి బోర్డర్ అనమాట, స్టైలిష్ లుక్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి వేవ్స్ డిజైన్, ఆ వేవ్స్ మొత్తం కూడా మనకి కుందన్స్ యాడ్ చేశారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. అలాగే షిఫాన్ మెటీరియల్కి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా షిమ్మర్
షిమ్మర్ మిక్స్ ఉంటుంది. లైట్ కలర్ కాంబినేషన్లో సీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్తోని టోటల్ శారీ అంతా కూడా డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి సీ బ్లూ కలర్ కాంబినేషన్ షిమ్మర్ మెటీరియల్, దానిపైన ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్తోని మనకి డిజైనింగ్ గోల్డ్ కలర్తో ఇచ్చారు. మొత్తం థ్రెడ్ వర్క్ జరీతోని లోపలంతా ఫ్లవర్ ఫిల్ చేసి పైన కుందన్స్ ఇచ్చారు. అలాగే ఈ డిజైన్ ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ అంతా కూడా కుందన్ డిజైన్ ఇచ్చేసారు. చిన్న చిన్న కుందన్స్ని ప్రతి ఒక్క ఫ్లవర్లో, అలాగే క్రీపర్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూగా ఆ క్రీపర్ పార్ట్ ఎంతైతే ఉంటుందో అంతవరకు కూడా అక్కడక్కడ కాకుండా కంటిన్యూగా వచ్చే విధంగా మనకి చిన్న చిన్న కుందన్స్ ఇచ్చేసరికి మంచి స్టైలిష్ లుక్ ఉంది. అలాగే ఫుల్ పార్టీవేర్ సారీ లుక్ కనిపిస్తుంది. 2.5 మీటర్స్ మాత్రం షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. 2.5 మీటర్స్ తర్వాత కూడా ఓన్లీ హాఫ్ పార్ట్ కాకుండా 3/4 వరకు కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారనమాట. బ్లౌజ్ చూసినట్లయితే మనకి కొంచెం ఎంటీగా ఇచ్చారు. అది కూడా ఏంటంటే ఓన్లీ కుందన్ వర్క్ మాత్రమే ఇచ్చారు బ్యాక్ నెక్ పార్ట్లో. మిగిలిన బోర్డర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. హ్యాండ్స్ పార్ట్ కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ ఇవ్వడం వలన కొంచెం హెవీ లుక్కే కనిపిస్తుంది. అంటే కొంచెం ఎంటీగా కనిపించినా కూడా శారీలో డిజైన్కి తగ్గట్టుగా మనకి బ్లౌజ్లో హ్యాండ్స్ పార్ట్ కూడా క్రియేట్ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5350 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ కూడా మనకి షిఫాన్ మెటీరియల్లోనే అండి. ఇది ఏంటంటే మనకి ఫుల్ పార్టీవేర్ శారీ. బోర్డర్స్ చూసినట్లయితే 2D స్టైల్లో మనకి 2 డిఫరెంట్ బోర్డర్స్ని యాడ్ చేశారు. పీచ్ కలర్ కాంబినేషన్ గోట్ వర్క్ ఇచ్చారు పైన. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి పిటాయి వర్క్తో సర్కిల్స్ అండ్ కుందన్ సీక్వెన్స్ వర్క్ యాడ్ చేశారు మిడిల్లో. ఇంకొక బోర్డర్ మొత్తం బ్యాక్గ్రౌండ్ క్రీమ్ కలర్ తీసుకుని ఆ క్రీమ్ కలర్ పైన మనకి జరీతో రోజ్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం షోల్డర్ పార్ట్ అంతా కూడా పీచ్ కలర్ కాంబినేషన్ షిఫాన్ మెటీరియల్. దాంట్లో చిన్న చిన్న ఫ్లవర్స్ మాత్రమే, అంటే క్రీపర్ పార్ట్ అనేది ఇవ్వకుండా ఓన్లీ ఫ్లవర్స్ డిజైన్ మాత్రమే, అది కూడా జరీతో ఇచ్చారు. ఆ జరీ పైన కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారనమాట. శారీ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ పైన మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అనేది వస్తుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా షేడెడ్లో ఏదైతే ఉందో క్రీమ్ కలర్ మెటీరియల్ పైన మొత్తం కూడా మనకి బంచెస్ స్టైల్లో, అంటే ఆల్ ఓవర్ క్రీపర్ కాకుండా సపరేట్గా బంచెస్ తెలిసే విధంగా ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్లో స్టైలిష్గా కనిపించే విధంగా, ప్లస్ దానిపైన కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ కుందన్స్ యాడ్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఎక్స్ట్రా బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. జూట్ మిక్స్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. ప్లస్ టోటల్ శారీ అంతా కూడా పీచ్ కలర్ కాంబినేషన్ గోట్ వర్క్ ఏదైతే ఉందో శారీలో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్, ఆ గోట్ వర్క్ని మనకి ఇక్కడ యాడ్ చేశారు పీచ్ కలర్. మిగిలిన పార్ట్ మొత్తం కూడా శారీలో ఉన్నటువంటి బోర్డర్నే మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 3600 రూపీస్కి అవైలబుల్ ఉంది. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.